ఒక చిన్న పల్లె. పొలాల మధ్యలో మట్టి ఇల్లు, పల్లెవాసులు. రైతు గోపన్నయ్య తన మనవరాలు రాధతో కలిసి ఆవులను కాపాడుతూ ఉంటాడు. సాయంత్రం రాధ గమనిస్తుంది. ఆవుల పాకలో చిన్న దూడ కనపడటం లేదు. రాధ ఆందోళనగా గోపన్నయ్యకు చెబుతుంది. గోపన్నయ్య, రాధ ఇద్దరూ దూడకోసం వెతుకుతారు. పొలాల్లో, పక్కింటి దగ్గర, నది ఒడ్డున అందరినీ అడుగుతారు. కాని దూడ ఎక్కడా కనిపించదు. రాధ అలసిపోయి పెద్ద వేపచెట్టు కింద మౌనంగా కూర్చుంటుంది. కళ్లలో నీళ్లు, చుట్టూ నిశ్శబ్దం. ఆ మౌనంలో ఒక్కసారిగా రాధ చెవుల్లో పలచని శబ్దం అమ్మా అమ్మా అని వినిపిస్తుంది. రాధ ఆ శబ్దం దిశగా పరుగెత్తుతుంది. గడ్డికట్ట వెనుక ఒక కర్ర రథం, పక్కన ఇరుక్కుపోయిన దూడ, కళ్లల్లో భయం. రాధ దూడను బయటకు తీసి గట్టిగా కౌగిలించుకుంటుంది. ముఖంలో ఆనందం, కళ్లల్లో కన్నీరు.